చదువు షారెడు బాలపాలు దోషెడు అన్నట్టుందుల్లా ఇయాల రేపు చదువుల తరీకా. ఎల్కేజీకే లక్షల ఫీజులేంది, రెండో తరతోడు బండేడు ఒయిలు మోసుడేంది. ఇక గవర్నమెంట్ స్కూల్ చూస్తే బెంచీలుంటాయి, కుర్చీలుంటాయి, టాయిలెట్లుంటాయి. అంతా ఆగమాగం జగన్నాథం. మరి ఇట్లా ఎన్నేళ్ళు ఏన్నో ఒక కాడ ఓ అడుగు పడాలి కదా. తెలంగాణలో చదువులను జగబెట్టే కార్యం జోరుగా నడుస్తోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుడు ఒక దిక్కు నడుస్తుంటే ఇంకో దిక్కు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు రాబోతున్నాయి. ఈ బడ్జెట్లో మనకి 100 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మనకి 100 మండలాలు తీసుకొని ప్రతి మండలంలో కూడా ఒక 2 స్కూళ్ళు తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకుందాము, అట్లాగే బస్సులతో పాటుగా తీసుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తమ సమ్మతం తెలియజేశారు. సర్కార్ బళ్ళు ఎట్లుండాలి, ఏం సవలతులు చేయాలి, పిల్లలు ఏం కోరుకుంటున్నారు, పెద్దలు ఏం అడుగుతున్నారు, ఆటలేంది పాటలేంది టెక్నాలజీ తెలివి పెంచుడు ప్రతి ఒక్కటి ఎట్లా చేయాలనో సీఎం రేవంత్ రెడ్డి సార్ కు పెద్ద వయిల రాసిచ్చింది విద్యా కమిషన్. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సార్ చైర్మన్. 33 జిల్లాలు తిరిగి టీచర్లు, పిల్లలు, మేధావులు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళతో మాట్లాడి అందరు సలాల మీదకెళ్ళి ఈ సిఫార్సులు చేసిండ్రు. ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, అసలు ఇంటర్మీడియట్ ని స్కూల్ ఎడ్యుకేషన్లో పార్ట్గా చేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అందుకని ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు 2 కూడా విలీనం చేయాలి. ఒకటే బోర్డు ఉంటే సరిపోతుంది, 2 అవసరం లేదు. ఆ పాస్ మార్క్స్ కూడా మనము ప్రపంచంలో ఎక్కలేదు. యాక్చువల్గా మన దగ్గరే 35% ఉంది. సో అన్ని చోట్ల 50%, 45 ఉంది. మేము కూడా దాన్ని 45% పెడితే బాగుంటుందని రికమెండ్ చేయడం జరిగింది. పవేట్లున్నట్టే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టాలి, ఫస్ట్ నుంచి పీజీ దాకా ఇంగ్లీష్ చదువులే ఉండాలని సలహాలు ఇచ్చారు సర్కార్కు. ప్రైమరీ స్కూల్ వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కానీ తెలుగు మాట్లాడతారు, తెలుగు కూడా మాట్లాడచ్చు. తెలుగు ఇస్ నాట్ బ్యాన్డ్. మనకు ఇంటర్మీడియట్ వరకే మన భాష, ఇంటర్మీడియట్ తర్వాత దట్స్ ఇష్యూ. ఇక ప్రైవేట్ వాళ్ళని ఎట్లా కంట్రోల్లో పెట్టాలనో కూడా వివరంగా చెప్పిరట. జూనియర్ కాలేజీల పేరు మీద సో మీరు కోచింగ్ సెంటర్లను పర్మిషన్ ఇవ్వకూడదు. కోచింగ్ సెంటర్లు కోచింగ్ వేరు, పిల్లలకి కోచింగ్ ఇవ్వడం వేరు, జూనియర్ కాలేజీలు వేరు. ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి ఫీజు నియంత్రణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ముసాయిదా బిల్లు కూడా తయారు చేసి మేము ఇవ్వడం జరిగింది అనమాట. మార్కులు, ర్యాంకులని పోర్లను సతాయించకుండా చూడాలని కోరిండు మురళి సారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు, జస్ట్ ఒక నెల 2 నెలలు తూతు మంత్రంలాగా సిలబస్ కంప్లీట్ చేసి మొత్తం ఒక పిండి రుబ్బినట్టుగా, సో దాంట్లో ఒక మిషన్లో పెట్టినట్టుగా పిల్లల్ని చాలా స్ట్రెస్ఫుల్గా ప్రెజర్ పెడుతున్నారు కదా. ప్రపంచంలో ఏ దేశంలో ఉందా ఇట్లా? అందరూ మెచ్చేటట్టు విద్యా కమిషన్ ఇచ్చిన సలహాలు, సూచనలు మంచిగానే ఉన్నాయి, కానీ ఇక సర్కారు వాళ్ళు ఎన్ని అమల్లో పెడతారనే దాన్ని బట్టి ఉంటుంది పాసు ఫెయిలు. మీరు కూడా ఇట్లా మెంబర్స్గా ఉంటే మీ కమిషన్లో మీతో ఇంకో కమిషన్స్ మీరు ఇలాంటివి రికమెండ్ చేస్తారు పక్కా.